సింగిల్ బ్లౌజ్ కట్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇది జాకెట్ ముక్క, దీన్ని ఫస్ట్ హ్యాండ్స్ కొలతకు మర్చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు హ్యాండ్స్ ఉన్నాయి. చేతులు కట్ చేసేది అయిపోయింది కదా, తీసేసిన అయిపోయింది. ఇప్పుడు ముందరి భాగం వెనక భాగము కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టుకప్పు వచ్చేసి 24 అంటే ఇక్కడ 21 అయింది కదా ఫ్రెండ్స్. సరిపోనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చుట్టుకప్పు ఎన్నికే సరిపోనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పీసు దీని ఆల్తి సైజు బట్టి కట్ చేసినాను ఫ్రెండ్స్. దీన్ని ఇది కూడా కటింగ్ చేసేది చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లాంటి పీస్ ఒకటి ఉంటే మామూలు కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా ఈ పీస్తోనే పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది జాకెట్ నేను కట్ చేసేది ప్రస్తుతం మామూలు కటింగ్ ఫ్రెండ్స్. అందుకు ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇట్లా గీసుకోవాలి చూడు. వీటికి ముందరి భాగాలు వస్తాయి. ఇప్పుడు వెనక భాగం ఇట్లా తీసుకుంటే ఎంత పెద్ద సైజ్ అయినా బ్లౌజ్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు జాకెట్ పోతే ఈ క్రాస్ పట్టి వెనక వేరేది క్లాత్ అతికేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు జాకెట్ పోతే అది మడతకు. ఇప్పుడు ఇది ముందరి భాగం ఇది వెనక భాగం రెండు వచ్చినాయి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇది ఇట్లా కట్ చేసి వేయడానికి ఇంకొక కటింగ్ కూడా మామూలు కటింగ్ చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఇది కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఫ్రెండ్స్. చుట్టుకప్పు వచ్చేసి ఎంత 24 అంటే డబల్ మీద 48 ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టుకప్పు. ఇంత పెద్ద ఆవిడకు 80 ప్యాంట్ల జాకెట్ కట్ చేయాలంటే సరిపోదు. అందుకు నేను ఈ రకంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే 80 ప్యాంట్ల జాకెట్ ముక్కైనా కానీ జాకెట్కు సరిపోతుంది. ఇంత పెద్ద సైజు బ్లౌజ్ అంటే మీటర్ క్లాత్ ఖచ్చితంగా పడుతుంది. నేను కట్ చేసిన విధానం మీకు చూపించిన విధానంగా అయితే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇవి హ్యాండ్స్, ఇది ముందరి భాగము, ఇది వెనక భాగం ఫ్రెండ్స్. ఈ మిగిలిన క్లాత్ అనేది క్రాస్ పట్టీలకు వేసుకోవాలి. ఇక్కడ మధ్యాహ్న జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్రాస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. మీ కటింగు మీకు సులభంగా ఈజీగా ఎంత లావు మనిషికైనా సర్ది వచ్చేటట్టు బట్ట కట్ చేసినాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను చెప్తాను.